ఆ రోజున ఏదైనా తోటలో పాపములో పడిపోయినటువంటి ఆదామును ప్రశ్నించాడు. ఆదామా, నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఎక్కడ ఉన్నావు? నాతో సహవాసం కలిగి నన్ను హత్తుకోవాల్సినటువంటి ఆధిక్యతలో ఉండాల్సినటువంటి నీవు చెట్ల మధ్యన దాగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? హవ్వను అడుగుతున్నాడు. హవ్వని ప్రశ్నించాడు. ఏం జరిగిందని హవ్వను అడిగాడు. కయ్యేను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అబ్రహాము ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు పిలుస్తున్నాడు అరణ్యంలో, షూరు అరణ్యంలో అంటున్నాడు, సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటాన్ని అడిగాడు. యెజెబెలు భయానికి పారిపోయి గుహలో దాక్కున్నటువంటి ఏలియాని అడుగుతున్నాడు. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దేవుడు ఏలియాని. మనము ఉండాల్సిన స్థలంలో ఉండకుండా, దేవుడు మనకి అప్పగించిన పని కాకుండా కొత్త కొత్త పనులు పూనుకొని, కొత్త కొత్త మార్గాలను ఎన్నుకొని, కొత్త కొత్త విషయాల్లో మనము తలదూరిస్తే గనక దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీకు ఇవ్వబడినటువంటి బంధాలేంటి, నీకు ఇవ్వబడినటువంటి పరిస్థితులు ఏంటి, ఎక్కడ ఉండాల్సిన వాడివి ఎక్కడికి వెళ్తున్నావు, ఏమేం చేస్తున్నావు ప్రశ్నిస్తాడు దేవుడు.